హాయ్ గాయ్స్, నేను మీ స్వరూప్ కిలానా. దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ ఈ బాంబే నగరంలో నాకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హోప్ యూ గాయ్స్ ఎంజాయ్ ఇట్. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మనం ముంబై 1 డే టూర్ వెళ్తున్నాం. మనం ఉన్న లొకేషన్ నుంచి బస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు నేనైతే టూరిజం బస్ బుక్ చేశాను. ఇగో ఇక్కడికి వస్తుంది మన గేట్ నెంబర్ 2 పార్లే ఆగ్రో. ఇదేంటంటే మన బిస్లరీ ఫ్యాక్టరీ అనమాట. ఈ పార్లే ఆగ్రో అనేది మన మోస్ట్ బెవరేజెస్ అన్ని కూడా ఇదే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. లైక్ ఫ్రూటీ, మనం తాగే హ్యాపీ ఫిష్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆ బస్. మన కళ్ళ ముందు చూడొచ్చు బిస్లరీ బాటిల్స్ ఎలా వెళ్తున్నాయో. మొత్తం మ్యానుఫ్యాక్చర్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అలాగా సిటీ అంతా వెళ్తూ ఉంటాయి. అండ్ ఎక్కడ చూసినా మనకి కల్కి హవాయే ఉంది. అండ్ మన అశ్వత్థాముడు, మన అమితాబ్ బచ్చన్ ఇల్లు కూడా త్వరలోనే చూద్దాం. చేసింది ఇదే మన బస్. నేనైతే బస్సులోకి వచ్చాను. అయితే ఈరోజు రోజు మొత్తానికి ఈ బస్ ఇట్స్ జస్ట్ 300 రూపీస్. లెట్స్ ఎంజాయ్ ద డే. అండ్ దిస్ ఈస్ ఆర్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూడొచ్చు ఇక్కడ మన ఛత్రపతి శివాజీ స్టాచ్యూ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నేషనల్ ఒకటి, ఇంటర్నేషనల్ ఒకటి. ఇదిగోండి ఇదే మన కొత్త ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడు మనం సౌత్ బాంబేలోకి ఎంటర్ అవుతున్న స్టార్టింగ్లోనే మనకి ధారావి అనే ఇదిగోండి బిగ్ స్లమ్ ఏరియా ఉంటుంది. ధారావి అంటే మన స్లమ్ డాగ్ మిలీనియర్ కూడా ఇక్కడే తీశారు. ఆల్మోస్ట్ ఇండియా యొక్క లార్జెస్ట్ స్లమ్ ఏరియా ఇదే. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్, ఒక 20 floors 50 floors అండ్ ఆల్మోస్ట్ పార్కింగ్కి ఒక 5-6 floors వదిలేస్తున్నాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు వ్యూ, సిటీ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇదే మన ఇండియన్ గవర్నమెంట్ మింట్. అంటే ఇక్కడ కాయిన్స్ తయారు చేస్తారు. మన 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్. ఇది ఇక్కడే కాదు, ముంబై, కోల్కతా అండ్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఇక్కడ తయారు చేసిన కాయిన్స్ ఇవ్వండి మన పక్కన ఇదే మన న్యూ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ఇదైతే ఇంకా చాలా బాలీవుడ్ మూవీస్లోనే చూసే ఉంటాం. మన ఓకే జాను, షూట్అవుట్. ఇది యాక్చువల్గా లైబ్రరీ. మన సినిమాల్లో దీన్ని కోట్స్ గాను ఇంకా వాళ్ళు తగ్గట్టుగా ఎలా పడతారో యూజ్ చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ అ లైబ్రరీ. అండ్ ఇదే మన రిగల్ థియేటర్. ఏంటిది, థియేటరే కదా, ఇందులో ఏముందని అనుకోకుండా, ఇదే ఇండియాకా ఫస్ట్ AC థియేటర్. అండ్ 1933లో ద డెవిల్స్ బ్రదర్ అనే మూవీ ఫస్ట్ దీనిలో షోకేస్ చేశారు. అండ్ ఇది మన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది. వచ్చేసాం ఇక్కడికి. చూడొచ్చు ఫస్ట్ ఇక్కడే బీచ్, దాని పక్కనే మన గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ దాని పక్కనే తాజ్. 3 ఒకే దగ్గర. వాట్ అ బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. వండర్ఫుల్ ఇట్స్ హియర్ దిస్ మార్నింగ్. సో మన గేట్ వే అండ్ ఇంకా తాజ్ ని చూస్తుంటే వాహ్ తాజ్ అన్నట్టుంది. అండ్ ఈ షాట్ లో మనకు 3 కూడా ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి. నిజంగా స్పెక్టాక్యులర్ గైస్ ఈ లొకేషన్ అయితే. అయితే ఈ అన్నిటికి మధ్య ఇది ఒక్కటే కొంచెం చూడండి బ్లాక్ స్పాట్ లాగా. ఇదే మన 26/11 టెర్రర్ అటాక్ అయిన ప్లేస్ ఇక్కడే. అండ్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ మనకు తెలిసిందే, మన మేజర్ మూవీలో కూడా చూసాం. అండ్ దిస్ ఇస్ ద లియోపార్డ్. ఇక్కడే ఆ ముందు మన టెర్రరిస్ట్ వాళ్ళు అక్కడికి వచ్చే ముందు ఇక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు దీని ముందు లియోపార్డ్ కెఫే అండ్ బార్గా చేస్తారు. దీని మీద కూడా అటాక్స్ జరిగాయి. అండ్ ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేసుకుంటే చూడొచ్చు ఎంత వైడ్ రోడ్స్ ఉన్నాయి. దీని పక్కనే నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంది. ఇది అసలు ఎక్సెప్షనల్ గైస్. ఇది అసలు మన హిస్టరీ కానీ మన ప్రీవియస్ ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా దీంట్లో డిస్ప్లే చేశారు. మన రామాయణం అంతా కూడా ఒక వేరియస్ పిక్చర్స్లా డ్రా చేసి పెట్టారు. మన వేరియస్ కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ హిస్టారికల్ ప్లేస్ దిస్ ఇస్. ఇవన్నీ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళే లోపల ఇక ఎక్కడ చూసినా కూడా మనకి పిజియన్స్ అలా సరదాగా ఎగురుతూ అండ్ అలా ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా ఉండుంటాయి. నిజంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి ఆపోజిట్గానే వీ హ్యావ్ ద ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఇగోండి మన ఛత్రపతి శివాజీ యొక్క కోట కానీ, యాంఫీ థియేటర్ అండ్ వేరియస్ యానిమల్స్ని డిస్ప్లే చేశారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా పురాతన కాలంకి వెళ్ళిపోయినట్టే. అప్పుడులో యూస్ చేసిన స్టోన్స్, పెబల్స్ అండ్ చూసారా చిన్న శంఖాలు. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ లాబీ గైస్. అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మన వేరియస్ గాడ్స్ చాలా చక్కగా చెక్కారు. ఈ జాపనీస్ ట్రెడిషన్స్ అన్నీ కూడా చూపించారు. అప్పట్లో ఆ రాజులు వాళ్ళందరూ ఎలా ఆడేవారు, వాళ్ళ గేమ్స్ కానీ, ఇక్కడ చెస్ కానీ. అండ్ చూడు చెస్లో కూడా అవన్నీ కూడా చాలా బాగా చెక్కారు. అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా రాజులుగా, మంత్రులుగా. నిజంగా చాలా ఇంకా ఆ కాలంకి వెళ్ళిపోయినట్టుంది. అండ్ ఖడ్గాలు, ఎలా అయితే వార్స్ అవి జరిగాయి చూస్తే మనకు మన బాహుబలి గుర్తొస్తుంది. ఆ రాజులు కానీ, ఆ ఆర్మర్స్ కానీ, ఆ కింగ్డమ్ కానీ. సో నిజంగా ఒక ప్రీ హిస్టారికల్ ఆ ఏరియాకి వెళ్ళిపోయినట్టుంది. ఇదంతా కూడా చాలా బాగుంది గైస్.
అండ్ దీని తర్వాత టూరిజం బస్సోడు ఇదేదో 12D షోట్ అని పట్టుకొచ్చాడు గైస్. ఇది మటుకు అయితే అస్సలు బాగాలేదు. దీనికి మళ్ళీ 200 రూపీస్ తీసుకున్నాడు. 12D 4D అన్నాడు కానీ ఇదే చైర్లో అవ్వడం తప్ప మళ్ళీ ఏదో చిన్నపిల్లల బొమ్మ వేసుకుంటుంది ఏదో వేసాడు. ఇది కానీ మీరు ఎప్పుడైనా వెళ్తే మటుకు దీని మటుకు వెళ్ళొద్దు గైస్. అస్సలు ఏం బాగాలేదు. ఇది ఏదో మరి చిన్నపిల్లల లాగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్కి వెళ్ళే దారిలో ఇదే మన ఎయిర్ ఇండియా ఆఫీస్. అండ్ అక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే మన గ్రాంట్ మెడికల్ కాలేజ్. మన శంకర్ దాదా, మన మున్నాబాయ్ MBBS షూటింగ్ ఈ కాలేజ్లోనే జరిగింది. అండ్ ఇదే మెరైన్ డ్రైవ్ గైస్. బ్యూటిఫుల్ లొకేషన్. బిజినెస్ మ్యాన్ మూవీలో నా పికాసోని తీసేసి నీ పెయింటింగ్ ఆ ప్లేస్లో పెడతాను అంటాడు చూడండి మహేష్ బాబు. అది ఈ లొకేషన్లోనే. హే రిచ్ కిడ్. బ్యూటిఫుల్ లొకేషన్ గైస్. దిస్ ఇస్ చాలా హాయిగా ఉంది. అదే టైం మేము వెళ్ళిన టైంకి చాలా క్లౌడీగా చాలా బాగుంది గైస్. ఇదే బూట్ హౌస్. బూట్ షేప్లో ఉందని బూట్ హౌస్ అని పెట్టారు. చిన్నపిల్లలు పైకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. అండ్ ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ గైస్ ఉంది. చాలా బాగుంది గైస్. మొత్తం సిటీ అంతా అలా చూస్తుంటే లొకేషన్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. అండ్ దీని పక్కనే ఒక చిన్న గార్డెన్ ఉంది. ఇప్పుడు మనం ఒక గార్డెన్లో ఉన్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం అంతా. కాసేపు అలా నేచర్ నుంచి దూరంగా వెళ్ళినట్టయితే నౌ వీ హ్యావ్ ద టెక్నాలజికల్ సైడ్. వీ హ్యావ్ ద నెహ్రూ సైన్స్ సెంటర్. అండ్ ఇక్కడ ద ఎర్త్ ఫార్మేషన్ కానీ మన 10th క్లాస్లోని ఇంటర్లోని నేర్చుకున్న ఫిజిక్స్ ఫార్ములాస్ లాస్ అన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా అప్లై చూపించారు. ద బాయిల్స్ లో కానీ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, కైనెటిక్ ఎనర్జీ. అండ్ వీ హ్యావ్ ద 3D యానిమేషన్ ఇమేజెస్. ఇవన్నీ చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. అండ్ నౌ వీ హ్యావ్ అవర్ మెడికల్ సైడ్, ద హ్యూమన్ బాడీ, హార్ట్, స్కల్. వీ హ్యావ్ ది జాయింట్స్, వేరియస్ టైప్ యాక్టివిటీస్, మన DNA, ఇది ENT సైడ్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి మ్యూజికల్ సైడ్, ఫ్రీక్వెన్సీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్, మిర్రర్ అండ్ రిఫ్లెక్షన్స్, టెలిడియోస్కోప్ ఎఫెక్ట్, నెక్స్ట్ ద మిర్రర్ ఎఫెక్ట్. మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అంతా నేనే ఉన్నాను. అండ్ ఆల్ దిస్ స్టఫ్ గైస్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇంకా ఇలా వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ రోడ్ ప్రాజెక్ట్, కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ అని చేస్తున్నాను. నేను ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ దీని తర్వాత ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మ్యాగ్నిఫిసెంట్ వ్యూ. సీ లింక్ అంటాం దీన్ని. అసలు ఇక్కడ నుంచి సిటీ వ్యూని చూస్తుంటే అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో మనం వెళ్తుంటే ఇట్స్ రియల్లీ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ లుక్ అట్ దట్ వర్లీ సీ లింక్ మ్యాన్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. అసలు ఇక్కడ నుంచి సిటీ వ్యూ చూస్తుంటే నిజంగా ఏదో వేరే కంట్రీలోనో ఎక్కడో ఉన్నామని అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అప్పుడు మన ఇండియాలో కూడా ఇంత వండర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. అండ్ ఈ సీలింగ్ మీద ఇలా న్యూ మూవీస్ ప్రమోషన్స్ అవి కూడా డిజిటల్గా చేస్తున్నారు. దిస్ ఇస్ సో ఎక్సైటింగ్ అసలు. మరి ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ముంబై వచ్చాక మన సెలబ్రిటీస్ హౌసెస్ కూడా వెళ్ళాలి కదా. సో లెట్స్ గో. ఇదే బసేరా, మన రేఖా గారి ఇల్లు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ హౌస్, యాంటీలియా, మన జియో అంబానీ మామ ఇల్లు. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నన్ అదర్ దెన్ ది SRK, షారుఖ్ ఖాన్స్ హౌస్. మీరు చూడొచ్చు ఆ లెఫ్ట్ సైడ్ ఉంది, అదే మన్నత్. అదే షారుఖ్ ఖాన్ హౌస్. చాలా మంది బయట ఉన్నారు. యూజువల్లీ ఈవినింగ్ ఈ టైం అయితే బయటకు వస్తూ ఉంటాడు షారుఖ్ ఖాన్ టు జస్ట్ వేవ్ అండ్ సే హాయ్. సో లెట్స్ సీ నెక్స్ట్. ఇది కూడా సీ స్ప్రింగ్స్. ఇట్స్ సమ్మన్స్ హౌస్, ఎవరో ఫేమస్ సెలబ్రిటీదే. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద బాయ్, ద సల్మాన్ ఖాన్ గెలాక్సీ. ఇదే సల్మాన్ ఖాన్ గారి ఇల్లు. నెక్స్ట్ లాస్ట్లీ అశ్వత్థామ, మన అమితాబ్ బచ్చన్ గారి ఇల్లు. దట్ ఈస్ జల్సా. సో ఇంక అన్నీ చూసాక లాస్ట్లో బీచ్కి వెళ్దామని అనుకున్నాం. సో అక్కడ దగ్గరలో ఉన్న జుహూ బీచ్కి వచ్చాము. ఇదే గైస్, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళకి ఫుడ్ అన్నీ కూడా జస్ట్ బీచ్ పక్కనే ఉన్నాయి. ఫుల్ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసారు కదా. జస్ట్ అక్కడ బీచ్ పక్కనే మనకు అలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మన వైజాగ్లో కూడా ఇలాంటిది ఏమైనా మనం చేయాలి. నేను సరదాగా అలా అక్కడ ఫుడ్ తింటూ ఐ రియలీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ గైస్. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బీచెస్ మన వైజాగ్ బీచ్ లాగే. ఇట్ వాస్ అ వెరీ వెరీ గ్రేట్ టైమ్ స్పెంట్. నిజంగా ఫ్రెండ్స్తో రావడానికి అది అలా బీచ్ని చూస్తూ ఆ చల్లగాలి, ఆ బ్రీజ్. బికాస్ బీచ్ ఆ అలలు ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాయి. ప్రతి పడే కెరటానికి మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. దే విల్ బి బోత్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ అని. సో ఇట్స్ ఫైనలీ అ వెరీ గ్రేట్ డే స్పెంట్. సో అది గైస్ ఫైనలీ టుడే వీ హ్యాడ్ అ వండర్ఫుల్ డే. ఇట్ వాస్ అ వెరీ మెస్మరైజింగ్ డే. See you soon. Bye guys.